అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రజా వేదికలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఘనంగా నిర్వహించారు. గురు పూజోత్సవం సందర్భంగా నియోజకవర్గంలో ఉపాధ్యాయులైన గురువులను శాలువాలు, మెమంటోలతో ఘనంగా ఎమ్మెల్యే సత్కరించారు. అనంతరం గురువులకు పాదాభివందనం చేసి గురువుల ఆశీర్వాదం పొందారు. ఎమ్మెల్యేకు ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే ఉపాధ్యాయ భవనం నిర్మిస్తామని గురువులకు తీపి కబురు చెప్పారు. ఎమ్మెల్యేను ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో బోధించే గురువులకు టార్గెట్లు పెట్టి పనులు చేయించారని దుయ్యబట్టారు. తల్లిదండ్రులు తర్వాత విద్యార్థులను తీర్చిదిద్ది ఉన్నత శిఖరాలను అధిరోహించడంలో గురువులు ముఖ్య పాత్ర పోషిస్తారని గుర్తు చేసుకున్నారని అన్నారు. కానీ మన ప్రాంతంలో మనం గడిచిన ప్రభుత్వాలు ఏవైతే గడిచిన ప్రభుత్వం ఉందో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రోడ్లన్నీ కూడా అధ్వానంగా తయారు కావడం, వ్యవస్థనంతా నాశనం చేయడంతోనే ఈరోజు మనం అందరం కూడా ఇబ్బందులు గురవుతున్నాం. ఏదేమైనా కూడా నాకు శక్తికి మించి ఈ ప్రాంతం, మన ప్రాంతం కోసం, కళ్యాణదుర్గం ప్రాంతం కోసం నేను కృషి చేస్తాను తప్ప ఏ ఒక్క రోజు కూడా ఖాళీ ఉండకుండా ప్రజల కోసం కష్టపడుతూ, అలాగే ఉపాధ్యాయులు ఏదైతే ఉన్నారో మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటా. మీరు మాకు తోడుగా ఆ రోజు ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించినందుకు మీకు కూడా ఏ కష్టం వచ్చినా కూడా మీకు తోడుగా ఉండి ఏదైనా ఈ భావం చూసే బాధ్యత నాదని మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఈరోజు నవోదయ స్కూల్ మన ప్రాంతానికి వచ్చిందంటే ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు గారి గురించి, నారా లోకేష్ బాబు కృషి వల్లనే మన కళ్యాణదుర్గం ప్రాంతానికి నవోదయ స్కూల్ రావడం జరిగింది. రాష్ట్రంలో మన ప్రాంతంలో ఒకటి, ఇంకో ప్రాంతంలో ఒకటి, రెండే ప్రాంతాల్లో ఈ స్కూల్ శాంక్షన్ కావడం జరిగింది. ఈ నవోదయ స్కూల్ సంబంధించి ల్యాండ్ కూడా మనం ఫైనలైజ్ చేశాం. త్వరలో కూడా ప్రారంభాలు కాబోతున్నాయి. మనం ఈరోజు ఏదైతే మనం ఈ జయంతి రోజు అందరూ